మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్ని బస్తాలు కావాలని అన్ని బస్తాలు వాళ్ళే తీసుకుని అందులో షెడర్లు వేసిపోయేది. 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మాకు యూరియా కొరత రాలేదని ఒక యువ రైతు అంటా ఉన్నాడు. అదేవిధంగా రైతులంతా కూడా మేము ఎప్పుడు లైన్ కట్టలేదని అంటా ఉన్నారు. ఈ రోజు మరి ఈ రోడ్డు పొంటి వెళ్తూ ఉంటే ఈ లైన్ ఏందని పరిశీలిస్తే రైతులంతా యూరియా ఇస్తలేరు, మాకు 4 రోజులే లైన్ కట్టి ఒక్క యూరియా ఇస్తలే అంటారు. మరి రేవంత్ రెడ్డి గాని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారు? లైన్ లో ఉన్న వ్యక్తులు రైతులు కాదు, యూరియా కొరత లేదు అని మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పైన. ఒక్కసారి చూడండి, ఇక్కడ రైతుల ఆవేదన చూడండి. మరి మాకు వాళ్ళు చెప్తా ఉంటే 10 ఏళ్లలో మాకు కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మాకు ఈ లైన్ కట్టలేదు, మాకు యూరియా కొరత రాలే అని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నీ రాజ్యం ఆనాటి రోజులు తెస్తానన్నాడు రేవంత్ అన్న అనేది ఇదేనా? మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఏ విధంగా మరి అన్యాయాలకు గురై నీళ్ల కొరకు కానీ కరెంటు కొరకు కానీ యూరియా కొరకు కానీ అప్పుడు ఏ బాధలు పడ్డారో ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా వారు మాట్లాడుతూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తా ఉంది. ఈ రోజు వాళ్ళకి సంఘీభావంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళకి సంఘీభావం తెలిపి మరి నిరసనగా వాళ్ళకు నీళ్లు ఇచ్చి మరి వాళ్ళకు మద్దతు తెలపడం జరిగింది. ఇంత అన్యాయం ఎక్కడ లేదు. మరి కేంద్రంలో బీజేపీ పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సకాలంలో రైతులకు వాళ్ళకి పైసలు కట్టక యూరియా బస్తా వస్తలేదు. బొక్కుతున్నారయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులారా. కనీసం రైతులకు ఒక 2 బస్తాల యూరియా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాజ్యాన్ని ఏ విధంగా నడుపుతారని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. మరి కళ్ళుండి చూడలేని పరిస్థితిలో మీరున్నారు. రైతుల కోస రైతు ఏదైనా రాజ్యం ఎత్తేసిన వ్యవసాయం ఎప్పటికీ బాగుపడదనే సామెత ఉంది. మీకు రాబో రోజుల్లో ఈ రైతులే మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో మరి ఆ రైతుల పంటలు మాడిపోక ముందే ఆ రైతులకు యూరియా ఇవ్వాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వేలాడ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.